బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ లోని ఏఐసీసీ సమావేశానికి హాజరయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిన విషయంపై ఏఐసీసీ సమావేశంలో చర్చించనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. సమావేశంలో జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాలు దిశానిర్దేశకంగా నిలవనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన ఇవాళ రేపు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు, పలువురు పార్టీ నేతలు అహ్మదాబాద్కు చేరుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ లోని ఏఐసీసీ సమావేశానికి హాజరయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిన విషయంపై ఏఐసీసీ సమావేశంలో చర్చించనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. సమావేశాల్లో జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాలు దిశానిర్దేశకంగా నిలవనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన ఇవాళ రేపు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు, పలువురు పార్టీ నేతలు అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. అహ్మదాబాద్ లోని ఏఐసీసీ సమావేశానికి హాజరయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. చూస్తున్నాం, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏఐసీసీ సమావేశాలు 2 రోజుల పాటు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి. ఇవాళ రేపు ఈ సమావేశాలను ఏఐసీసీ గుజరాత్ వేదికగా నిర్వహిస్తోంది. ఇక ఈ సమావేశాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక కూడా హాజరు కాబోతున్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు ఉండబోతున్నాయి. సిడబ్ల్యూసీ సమావేశంతో పాటు ఏఐసీసీ సభ్యులుగా ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా నేతలు హాజరు కాబోతున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం, అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ, వంశీ చంద్రారెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఇక ఈ సమావేశాల్లో రేపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఏఐసీసీ సభ్యులను కావచ్చు, అన్ని రాష్ట్రాల సంబంధించిన నేతలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి వివరించబోతున్నారు. ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్నటువంటి వైఖరికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలను వివరించబోతున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో ఇటు బీహార్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానంగా ఇటు ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఊహించని దెబ్బ తగిలింది. పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. సో రాబోయే రోజుల్లో జరగబోయే రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహరచన చేయాలి, ఎలాంటి అంశాలను తీసుకొని ఎన్నికల బరిలో నిలవాలి అన్న దానికి సంబంధించి ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ సమావేశాల్లో ఇటు కీలకమైనటువంటి అవకాశం దక్కే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా కూడా ఏఐసీసీ వర్గాల నుంచి తెలుస్తుంది. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి కుల గణన కావచ్చు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సీఎం ఈ వేదిక నుంచి వివరించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కుల గణన దేశవ్యాప్తంగా చేపడతామని చెప్పేసి ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆ మేరకు తెలంగాణలో కులగణనకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లారు అన్న అంశాలని ఈ వేదికగా రేవంత్ రెడ్డి వివరించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే పాటు
పార్టీ నాయకత్వాన్ని ఎన్నికలకు సిద్ధం చేసే దిశగానే ఈ సమావేశాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక పార్టీ శ్రేణులకు కూడా ఏఐసిసి అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా సోనియా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేసే అవకాశాలున్నాయి. రాబోయే రోజుల్లో ఇటు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేపట్టబోయే కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా క్రియాశీలకంగా వ్యూహరచన అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాటన్నిటిని కూడా ఈ సమావేశాల్లో పార్టీ శ్రేణులకు వివరించి క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా కార్యాచరణ అయితే రూపొందించబోతుంది. గ్రేట్, థ్యాంక్స్.